కడప జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా చేపట్టారు. డిఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయకుండా వారిని మోసం చేసేలా దగా డిఎస్సీని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రాష్ట్ర విద్యారంగం దెబ్బతిందని వైసీపీ నాయకులు విమర్శించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ సాగిన ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన నాయకులు, కార్పొరేటర్లు, కడప నియోజకవర్గ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.